హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంటి ముందు ఉన్న మొక్కల్ని చూపిస్తాను మీకు. కొంచెమే ప్లేస్ ఉంటుంది, మరీ ఎక్కువేమి ఉండదు. కానీ ఉన్న ప్లేస్లోనే అన్ని మందారాలు, క్రోటన్స్ ఏమో కుండీల్లో పెట్టాను. మిగతావి ములక్కాయ చెట్టు, ఆ, మళ్ళీ మందారాలు అయితే ఒక 5-6 రకాలు ఉన్నాయండి. ఈ ఒక్క పువ్వు ఒకటి కొనిపెట్టిందండి. మిగతా అన్ని ఇదొక్కటే కొనిపెట్టింది. మిగతా అన్ని మందారాలు కొమ్మలు పెడితే బతికినవేనండి. చాలా బాగా వస్తాయి. 365 రోజులు మనకి పువ్వులు లేదనే బాధ అయితే ఉండదు. ఎప్పుడూ పూజకి పూలు రెడీగా ఉంటాయి. మనకే కాదు, ఇంకా 2-3 మన పక్కన గుడి ఉంటుంది. ఆ గుడి వాళ్ళు కూడా కోసుకు వెళ్తారనమాట. ఎప్పుడు పూలు మాత్రం చెట్లు నిండా పూస్తాయండి. నేను మరి మందు కూడా ఏమైనా ఒక మేకేరు ఒకటి తెచ్చేస్తారు మా వారు. ఇది చూసారు, ములక్కాయలు చూసారా మనకి ఎలా పూసాయో. ఇప్పుడు నేను ఈ పాకించిన దానికి ప్యాషన్ ఫ్రూట్ తీగ ఉంటుందండి. దాంతోపాటు తమలపాకు తీగ, సన్నజాజి, విరజాజి, ఇంకా గులాబీ కూడా పాకించానండి నేను. నాటు గులాబీ ఉంటుంది కదా, దాన్ని. బొప్పాస్కాయలు, పుదీనా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. వంకాయ చెట్లు, అవి కూడా భలే కాస్తాయండి. ఇది లెమన్ గ్రాస్, ఇది నేతి బీరకాయ, దొండకాయలు చూసారా మనకి ఎలా కాస్తున్నాయో. ఒక్క 1 మంత్లో కాపుకొచ్చిందండి ఈ దొండకాయ అయితే. భలే ఆశ్చర్యం వేసింది. ఒక 1 మంత్లో ఒక పావు కేజీ కాయలు కోసుకున్నాము. ఇంకెప్పుడు ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకుని వెళ్ళడం, వెంటనే ఫ్రై చేస్తాను. ఫ్రై కానీ టమాటో పచ్చిమిర్చితో కలిపి పచ్చడి కానీ చేస్తాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఏం మందులు వేయకుండా కదా. మేకర్ ఒక్కటి వర్షాకాలం వేస్తారు తీసుకొచ్చి, మిగతా ఎప్పుడు ఏ మందులు వేయం కదా. చాలా టేస్ట్ అనిపిస్తాయి. ఇంకా మన వెంచర్ మొత్తంలో 35 ఉన్నాయండి విల్లాస్. అందరికీ ఇదో మెంతికూర చూసారా ఎలా వచ్చిందో. అందరికీ కొంతమందికి ఇది కాస్తూ ఉంటాయండి. కొంతమందికి ఏంటంటే సొరకాయలు ఎక్కువ కాస్తూ ఉంటాయి. అందరం షేర్ చేసుకుంటాం. ఇది చిన్న కొమ్మ పెట్టానండి. ఇది మా ఇంటి ఎదురు వాళ్ళిద్దరు ఎంప్లాయీస్ ఉండరు ఇంటి దగ్గర. నేనే పెట్టాను. చిన్నది ఎంత పెద్దగా అయింది కదా. మనం పెట్టిన మొక్కలకి ఇది మెంతికూర అని చెప్పాను కదా. మనం పెట్టిన మొక్కలకి పూలు కానీ కాయలు కానీ వస్తే అది ఎంత సంతోషం అనిపిస్తుంది కదా. మన ఇంటి ఎదురు వాళ్ళు అనమాట ఇది. వాళ్ళిద్దరు ఎంప్లాయీస్. సో అది కూడా వాళ్ళకి కుదరదు, టైం ఉండదు. ఆ ప్లేస్ కూడా వేస్ట్గా ఉండడం ఉంది, కానీ మేమే వేస్తూ ఉంటాం అన్నమాట. అది చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తాయండి. చూస్తే మట్టి మరీ అలా ఏం ఉండదు, మెత్తగా ఉన్నట్టు ఉండదు, కానీ మొక్కలు బాగా వస్తాయి. చూసారు ములక్కాయలు చూసారు ఎలా పండియో, ఎలా వచ్చాయో. చాలా వచ్చినాయండి ఈ ఇయర్ అయితే. ఇంకా పెట్టిన ఫస్ట్ ఇయర్ ఒకటి చాలా వచ్చినాయి. మళ్ళీ ఇయర్ అయినా 365 days కాస్తూనే ఉంటుందండి. ములక్కాయ చెట్టు ఎప్పుడైనా సరే మీరు కొమ్మలు పెట్టండి. కొమ్మలు పెడితే 6 నెలల్లో కాపుకొస్తున్నాయి. ఇదైతే విత్తనాల కన్నా కొమ్మలు బెటర్ ములక్కాయ అయితే. దానిమ్మ చూడండి, చిన్న చిన్న పూలు. లాస్ట్ ఇయర్ కూడా పువ్వు వచ్చింది, కానీ కాయ నిలవలేదు, పిందెలు కూడా ఏం పడలేదు. ఇది రణపాలాకండి. షుగర్కి, బీపీకి, కిడ్నీ స్టోన్స్కి మంచిదంట ఆకు. ఇంకా వామాకు కూడా ఉందండి మన ఇంట్లో. అదే ప్యాషన్ ఫ్రూట్ చూసారు కదా, అది మన ఇంటి పక్కన అబ్బాయి ఎయిమ్స్లో వర్క్ చేస్తాడు. ఆ అబ్బాయి తీసుకొచ్చి పెట్టాడు అనమాట. కరివేపాకు చెట్టు కూడా ఉంది. అన్నీ ఉన్న ప్లేస్లోనే మ్యాక్సిమం మనకి పనికొచ్చేవన్నీ ఉన్నాయన్నమాట. అది వామాకు చెట్టు కూడా ఉందండి. ఆ వామాకుతో బజ్జీలు బాగుంటాయి. ప్లస్ మనం ఇంకా పచ్చడి కూడా బాగుంటుందండి. ఎండుమిర్చితో వామాకుతో చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇదిగోండి, దీని పక్కనే ఉంది చూడండి. ఇది వామాకు అనమాట. దీంతో బజ్జీలు బాగుంటాయి, ఎండుమిర్చితో పచ్చడి చాలా బాగుంటుంది. ఉన్న చిన్న ప్లేస్లో
ఈ మొక్కలన్నీ పెట్టామండి. పక్క వాళ్ళ ప్లేస్, మనం ముందు ప్లేస్, అందరూ ఆ ఓనర్స్ వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. గోంగూర చూసారా, తెల్ల గోంగూర. పూలు చూడండి ఎన్ని పూలు పూసాయో. ఈ ఇన్ని పూలు ఇవన్నీ దేవుడికి అలంకరించిన తర్వాత ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి అలా చూస్తూ. మన ఇంట్లో మన పూచిన పూలతో ఆ దేవుడికి అలంకరించిన తర్వాత ఇంకా అలా తనివి తీరా దేవుడిని చూసుకోవాలనిపిస్తూ ఉంటుందన్నమాట. బాయ్ అండి.